మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడగా నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఇప్పటికే ఉన్న మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాన్ని తొలగించి ఆ స్థానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాన్ని తొలగించకుండా అలానే ఉంచారు. ఇప్పుడు స్పీకర్ చైర్కు కుడివైపున గాంధీ, ఎడమవైపున అంబేద్కర్ చిత్రపటాలు దర్శనమిస్తున్నాయి. ఇక నెహ్రూ చిత్రం తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ పార్టీ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుందని, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నెహ్రూ ఫోటోను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా అసెంబ్లీలో వేలాడదీసిన దేశ తొలి ప్రధాని చిత్రపటాన్ని తొలగించడం బీజేపీ యొక్క మెంటాలిటీని తెలియజేస్తుందన్నారు. వీలైనంత త్వరగా మాజీ ప్రధాని ఫోటోను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే ఆ పని చేస్తామని అబ్బాస్ తెలిపారు.